ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం అన్నది ఎన్ని రకాలుగా దర్శించుకోవచ్చు అనేటువంటి విషయానికి వస్తే, మనం ముఖ్యంగా 3 రకాలుగా శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్లు అయితే మనకు అందుబాటులో ఉంటాయండి. ఒకటి శ్రీవారి యొక్క ఆర్జిత సేవలు. మనకు ప్రతి నెల కూడా టీటీడీ దేవస్థానం వారి శ్రీవారి భక్తుల్ని లక్కీ డిప్పులో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అప్డేట్ అన్నది మనకి 3 నెలల ముందుగానే టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం సంస్థ బట్టి శ్రీవారి యొక్క ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొన్న తర్వాత ఈ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళు మాత్రమే శ్రీవారిని మొదటి గడప వరకు వీళ్ళు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి శ్రీవారి యొక్క సుప్రభాత సేవ, 2 తోమల సేవ, 3 అష్టదళ పాదపద్మారాధన, 4 అర్చన. ఈ టికెట్ల కాస్ట్ కూడా మనకి చాలా తక్కువగానే ఉంటుందండి. మనకి సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 120, అర్చన సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 220, అష్టదళ పాదపద్మారాధన టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 1250, తాముల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 220 చొప్పున ఉంటుందండి. చాలా తక్కువ అమౌంట్ తోటి మీరు శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీవారికి మీకు మధ్య దూరం 8 అడుగులు మాత్రమే ఉంటుందండి. అంటే 8 ఫీట్ డిస్టెన్స్లో మీరు శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెకండ్ కేటగిరీ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్. ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కి రూ. 10,000 డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో రూ. 500 విఐపి బ్రేక్ దర్శనం అయితే వీళ్ళకి కల్పించడం జరుగుతుందండి. మనకి శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. ఈ ఆలయాల నిర్మాణానికి ఎవరైతే రూ. 10,000 ఇచ్చారో వీళ్ళని శ్రీవారి యొక్క మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజున శ్రీవారి దగ్గర పెట్టినటువంటి తీర్థ ప్రసాదాలు, అదేవిధంగా హారతి కూడా ఈ శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొదటి గడప వరకు వెళ్ళి శ్రీవారి దర్శించుకోవాలనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో రూ. 10,000 శ్రీవారి ట్రస్ట్కి ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకుని మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడో కేటగిరీ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి విఐపి రికమెండేషన్ లెటర్ల ద్వారా కూడా మీరు శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, టీటీడీ బోర్డు మెంబర్స్ ఇచ్చేటువంటి ఈ లెటర్ల ద్వారా కూడా శ్రీవారిని మీరు దగ్గరికి వెళ్ళి దర్శించుకోవచ్చు. కాకపోతే టికెట్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఎవరైతే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఈ 3 రకాల కేటగిరీలో మీకు వీలును బట్టి, అవకాశాన్ని బట్టి మీరు ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లు పొందేటువంటి ప్రయత్నం చేయండి. శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకునేటువంటి అవకాశాన్ని పొందండి. ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి యొక్క సేవలు మీరందరూ తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.